హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్. మీరు చూస్తున్నారు ఆర్వి ప్రసాద్ టెక్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో ఎవరైతే క్రెడిట్ కార్డు లేని వారు డెబిట్ కార్డు త్రూ ఈఎంఐ ద్వారా మొబైల్ పర్చేజ్ చేయాలనుకుంటారో ఫ్లిప్కార్ట్లో, వారి కోసం అయితే ఈ వీడియో చాలా యూజ్ అవుతుంది. ముఖ్యంగా ఎందుకంటే ఈ వీడియోలో ఆ యొక్క డెబిట్ కార్డు యొక్క ఎలిజిబిలిటీ అనేది మనం ఎలా చెక్ చేసుకోవాలి, ఎలిజిబిలిటీ చెక్ చేసుకున్న తర్వాత డెబిట్ కార్డు త్రూ ఈఎంఐలో మనం మొబైల్ ఎలా పర్చేజ్ చేయాలి అనేది అయితే ఈ వీడియోలో మనం క్లియర్గా తెలుసుకుందాం. ఈ వీడియో మీరు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా కంటిన్యూగా చూడండి. అలాగే మీరు ఫస్ట్ టైం మన ఛానల్ను విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ సింబల్ యాక్టివేట్ చేసి పైన ఆల్ అని వస్తుంది, ఆల్ మీకు క్లిక్ చేయండి. ఎందుకంటే ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీకు ఫస్టే నోటిఫికేషన్ రూపంలో తెలుసుకోవచ్చు అనమాట. అలాగే వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడు మనం ఏమాత్రం లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. మనం ఏదైనా ఒక మొబైల్ పర్చేజ్ చేయాలంటే ఈఎంఐ త్రూ ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఇలాగా ఫ్లిప్కార్ట్ అనేది ఓపెన్ చేయాలి. ఫ్లిప్కార్ట్ అప్లికేషన్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనం ఏదైనా మీకు నచ్చినటువంటి ఒక మొబైల్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఫర్ ఎగ్జాంపుల్గా ఇక్కడ ఒక మొబైల్ అయితే నేను సెలెక్ట్ చేస్తున్నా. ఇక్కడ చూసినట్లయితే మోటో G85 అనేది ఇప్పుడు రీసెంట్గా మొబైల్ అనమాట. ఇది వచ్చేసి మనకు 8GB 128GBలో 18,000కు ఈ యొక్క మొబైల్ అనేది రావడం జరుగుతుంది. ఈ యొక్క మొబైల్ అనేది కర్వ్డ్ డిస్ప్లేలో వస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్గా చెప్తున్నా, మీకు ఒకవేళ ఏదైనా ఒక మొబైల్ తీసుకోవాలంటే సింపుల్గా ఇలా ఒక మొబైల్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత దీన్ని బై నౌ మీద క్లిక్ చేయాలి. బై నౌ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ స్కిప్ అండ్ కంటిన్యూ మీద క్లిక్ చేసి తర్వాత ఇక్కడ మీ యొక్క అడ్రస్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఇక్కడ ఏం చేయాలంటే మీరు కంటిన్యూ మీద క్లిక్ చేయాలి. కంటిన్యూ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు ఇలాగా పేమెంట్ ఆప్షన్ అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ ఏం చేయాలంటే మనం కొంచెం ఇలా స్క్రోల్ డౌన్ చేయాలి. స్క్రోల్ డౌన్ చేసిన తర్వాత ఇక్కడ ఈఎంఐ అని చెప్పేసి ఆప్షన్ కనిపిస్తుంది చూడండి. ఇక్కడ గెట్ డెబిట్ అండ్ కార్డ్లెస్ ఈఎంఐ ఆన్ HDFC బ్యాంక్ అని చెప్పేసి రావడం జరిగింది అనమాట. ఈ యొక్క HDFC బ్యాంకుకి మాత్రమే ఈ యొక్క ఈఎంఐ ఫెసిలిటీస్ అనేది ఇచ్చారనమాట. ఇందులో ఏది డెబిట్ కార్డుకు అండ్ క్రెడిట్ కార్డుకు. ఇక్కడ సింపుల్గా మీరు ఏం చేయాలంటే దీని మీద క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సి ప్లాన్ మీద మనం క్లిక్ చేయాలి. సి ప్లాన్ మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ చూడండి 6 months వరకు అయితే నో కాస్ట్ ఈఎంఐ, ఎటువంటి మనకు వడ్డీ అనేది పడదనమాట. అలాగే 9 months వరకు తీసుకోవాలనుకుంటే 16% పర్ యానం మీరు వడ్డీ అనేది చెల్లించాలి. అలాగే 12 months 18 months ఇలా మీరు పెంచుకుంటూ పోతున్నట్లయితే ఇక్కడ ఇంట్రెస్ట్ అనేది 16% పర్ యానం అనేది మీరు ఇంట్రెస్ట్ పే చేయాలన్నమాట. ఇక్కడ ఎటువంటి వడ్డీ పడకుండా నో కాస్ట్ ఈఎంఐలో తీసుకోవాలనుకుంటే డెబిట్ కార్డు త్రూ కానీ, HDFC డెబిట్ కార్డు త్రూ కానీ, HDFC క్రెడిట్ కార్డు త్రూ కానీ ఇక్కడ మీరు 6 months వరకు మీరు సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఎటువంటి వడ్డీ అనేది పడదనమాట. ఇక్కడ మనం ముఖ్యంగా HDFC బ్యాంక్ యొక్క డెబిట్ కార్డుకు ఈఎంఐ ఎలిజిబిలిటీ ఉందా లేదా చెక్ చేయాలంటే సింపుల్గా మీరు ఏం చేయాలంటే ఇలాగా ఒక SMS అనేది పంపించాలి. నేను ఆల్రెడీ ఎలిజిబిలిటీ చెక్ చేశాను. ఇక్కడ చూసినట్లయితే చూడండి, సాటర్డే 10:37 AM నేను ఒక SMS అనేది పంపించా. 5676712 అనే నెంబర్కు మనం మై HDFC అని చెప్పేసి టైప్ చేసి సెండ్ చేయాలన్నమాట. సెండ్ చేయాలంటే 5676712 అనే నెంబర్కు మనం సెండ్ చేయాలి. సెండ్ చేసిన వెంటనే మనకు ఈ యొక్క SMS అనేది రావడం జరిగింది. సాటర్డే 10:37 AM సేమ్ టైంకు, అంటే వితిన్ సెకండ్లోనే ఈ యొక్క మెసేజ్ అనేది మనకు రావడం జరిగింది అనమాట. థ్యాంక్ యూ ఫర్ షోయింగ్ ఇంట్రెస్ట్ ఇన్ అవర్ లోన్స్ అండ్ కార్డ్స్. యు ఆర్ ప్రీ అప్రూవల్ ఫర్ కన్జ్యూమర్ డ్యూరబుల్స్ 0.2 lakhs లాస్ట్ 4 digit డెబిట్ కార్డు నెంబర్ 3202 అని చెప్పేసి రావడం జరిగింది. ఆటో లోన్ 10 lakhs వరకు అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీకు డౌట్ ఉండొచ్చు. ఇక్కడ చూసినట్లయితే చూడండి, ఇది వచ్చేసి HDFC డెబిట్ కార్డు. ఇక్కడ చూసినట్లయితే లాస్ట్ నెంబర్స్ 3203 మీకు కనిపిస్తుంది కదా. ఇక్కడ కూడా 3203 SMSలో కూడా మనకు షో చేయడం జరుగుతుంది. ఇలాగా మీరు కూడా మీ యొక్క ఎలిజిబిలిటీ అనేది మీరు చెక్ చేసుకోవాలి. ఎలిజిబిలిటీ చెక్ చేసుకున్న తర్వాత మీరు తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ అనేది చేయాలన్నమాట. అదే మీ దగ్గర SBI డెబిట్ కార్డు ఉంది అనుకోండి, అప్పుడు ఏం చేయాలంటే మీరు DCEMI అని చెప్పేసి టైప్ చేసి 567676 అనే నెంబర్కు మీరు SMS పంపించాలి. SMS పంపించిన తర్వాత మీరు మీ యొక్క డెబిట్ కార్డుకు ఈఎంఐ ఎలిజిబిలిటీ ఉంటే మీకు వెంటనే ఇలా మీకు మెసేజ్ వస్తుందన్నమాట. మెసేజ్ వచ్చిన తర్వాత మీరు డెబిట్ కార్డు త్రూ కూడా మీరు పర్చేస్ అనేది చేయొచ్చు ఈఎంఐ పెట్టుకొని. ఇప్పుడు మనం HDFC బ్యాంక్ కార్డు మీద ఇప్పుడు ఈఎంఐ పెట్టడానికి ట్రై చేద్దాం. ఇక్కడ చూసినట్లయితే చూడండి, ఇలాగా మనము ఆ యొక్క HDFC డెబిట్ కార్డు యొక్క ఎలిజిబిలిటీ మనం చెక్ చేసుకున్న తర్వాత ప్లాన్స్ అనేది మనం సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఇలా ప్లాన్స్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను 6 months ప్లాన్ అయితే నేను సెలెక్ట్ చేస్తున్నా. ఇక్కడ 6 months ప్లాన్ సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ చూస్ ప్లాన్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ నాది ఆల్రెడీ
డెబిట్ కార్డ్ అనేది ఇక్కడ యాడ్ అయి ఉంది కాబట్టి ఇక్కడ సింపుల్గా సివివి నెంబర్ అనేది ఇవ్వాలి. సివివి నెంబర్ అనేది ఇచ్చి ప్లేస్ ఆర్డర్ మీద క్లిక్ చేయాలన్నమాట. ఇప్పుడు నేను ఆర్డర్ అయితే ప్లేస్ చేయదలుచుకోలేదు, ఎందుకంటే నేను వీడియో పర్పస్ మీద చేస్తున్నాను అనమాట. ప్లేస్ ఆర్డర్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఒక ఓటీపీ అయితే రావడం జరుగుతుంది బ్యాంక్ నుండి. ఆ యొక్క ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత మీకు ఎంత ఈఎంఐ అనేది, మీకు మంత్లీ ఎంత ఈఎంఐ వస్తుంది, తర్వాత వచ్చేసి మీకు ఎప్పటి నుంచి ఈఎంఐ కట్ అవుతుంది అనే డీటెయిల్స్ కంప్లీట్గా రావడం జరుగుతుంది అనమాట. ఇలాగా మీరు కూడా సింపుల్గా డెబిట్ కార్డు త్రూ మీరు పర్చేజ్ చేయాలనుకుంటే నేను చెప్పిన ప్రాసెస్ ప్రకారం మీరు ఫస్ట్ ఎలిజిబిలిటీ చెక్ చేసుకొని తర్వాత మీరు మొబైల్ అనేది ఏదైనా కూడా స్మార్ట్ ఫోన్ కానీ ఫ్రిడ్జ్ కానీ ఇటువంటి ఏదైనా కూడా మీరు పర్చేజ్ అయితే చేయొచ్చు అనమాట. ఫ్రెండ్స్, ఈ వీడియో ద్వారా మీకు కొంత ఇన్ఫర్మేషన్ అయితే దొరికిందనుకుంటా. వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. అలాగే మీరు ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్, జై భారత్.